నీ మెడలో మాలగా వేయాలని పూజకు పూలు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని నీ ఒడినందుకోవాలని నీ ఒడినందుకోవాలని నీ గుడి ముందే నిలచితివి దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా ప్రాణం పోసిన పరమాత్మ పాద పూజకు పిలిచావా ప్రాణం పోసిన పరమాత్మ పాద పూజకు పిలిచావా పేదల పాలిట పెన్నిది ప్రేమను పంచగా వచ్చితివి దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ప్రత్యేకించి మరణించినటువంటి గొల్లపల్లె తిరుపాలయ్య వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని మోక్ష బహుమతిని దేవుడు ప్రసాదించలాగున అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఊరట ప్రసాదించమని ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను వారి ఆత్మ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి గురుశ్రీ జాలచాన్ ఎంఎఫ్ కాంగ్రెషన్ గురువులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రసంగికులు గురుశ్రీ నాగిపోగు సుభాష్ వీరందరినీ, అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి కుటుంబ సభ్యులను కన్యాశ్రీలను శ్రేయభిలాషులందరినీ కూడా కుటుంబం తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి నేత్రము నుండి వెలువడు బాష్మములు అతడు తుడిచివేయును. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏమాత్రం ఉండబోదు. పాత విషయములు గతించినవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, కీర్తిశేషులు గొల్లపల్లి తిరుపాలపదయ్య వారి యొక్క దుఃఖము బాపు రోజున మనందరం కూడా ప్రవేశించి ఉన్నాము. వారి యొక్క మరణము మనందరికీ దుఃఖము కలిగిస్తూ ఉంది. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఎంతో దుఃఖముతో సంతాపముతో ఉంటూ ఉండగా ఈరోజు దేవాది దేవుడు మనందరికీ కూడా
దుఃఖము బాపు రోజున ప్రవేశించండి అంటూ ఈరోజు మనందరము కూడా సమావేశమై ఉన్నాము. కానీ క్రైస్తవ విశ్వాసముతో మనందరం కూడా దుఃఖం అంటే ఏంటి అని మనము ఆలోచించాలి, ధ్యానించాలి. యోహాను గారు ఒక మంచి మాట చెప్తారు. 11వ అధ్యాయంలో యేసు ప్రభు యోహాను గారి ద్వారా చక్కటి మాటను ఇలా అంటూ ఉన్నారు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ఎంత గొప్ప మాట చూడండి. విశ్వసించిన ప్రతి ఒక్కరూ మరణించినను జీవించును. మనందరికీ తెలుసు, నేను చిన్నతనంలో తిరుపతి పెదయ్యతో బాగా మాట్లాడేవాని. తిరుపతి పెదయ్య అయితేనేమి, మా పెదమ్మ అయితేనేమి గుడికి పోకుండా ఉండరు. పక్కన వాళ్ళు కూడా గుడికి రండి అని పిలిచేవాళ్ళు. అలాగే దివ్య సప్రసాదాన్ని స్వీకరించే సమయంలో ఎంత భక్తిని, విశ్వాసాన్ని ప్రదర్శిస్తారంటే చిన్నతనంలో అనుకునేవాని ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం వీళ్ళకు. దివ్య సప్రసాదాన్ని మోకరించి వారు స్వీకరించేవాళ్ళు. అవును ప్రియమైన సహోదరులారా, ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవించారు. ఈరోజు మనందరం కూడా ప్రభువునందు నిద్రిస్తూ ఉన్నారు, పరలోక రాజ్యంలో ఉంటూ ఉన్నారు, స్వర్గ రాజ్యంలో ఉంటూ ఉన్నారని మనందరం కూడా నమ్ముతూ, ఇంకా ఈ లోకంలో ఒకవేళ చిన్న చిన్న కోపతాపాలతో జీవించి ఉంటే గన దేవుడు వారు చేసిన చిన్న చిన్న పాపాలను, కోపతాపాలను అన్నిటి కూడా క్షమించి మోక్ష రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రసాదించాలని, అలాగే తిరుపతి లేని లోటును ఆ పెదమ్మకు, కుమారులకు, మనమలకు, మనమరాలకు, కోడలకు అందరికీ కూడా ప్రభు తీర్చాలని, ప్రతి ఒక్కరికి కూడా ఓదార్పును దయచేయాలని ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా దివ్యబలి పూజ సమర్పించడానికి, ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని మనందరము కూడా గొల్లపల్లి తిరుపతి పెదయ్య వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రభు దయచేయాలని, వారి ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క చిన్న పొరపాట్లను, కోపతాపాలను అన్నీ కూడా ప్రభు క్షమించాలని, చేసిన మంచి కార్యాలను గురిస్తూ పరలోక రాజ్యాన్ని ప్రసాదించాలని, వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి, నెరవేర్చుటకు, పాప మన్నింపును, పశ్చాత్తాపాన్ని దయచేయమని ప్రభువుని మనసారా మనవి చేసుకుందాం, ప్రార్థించుకుందాం. విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, ఈ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుడి సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని
సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపముల మన్నించి మనలు నిత్య జీవితమునకు చేర్చుదురుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నతముగా దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహోన్నతముగా దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము విను పొగడెదము నీ దయనే కోరెదము ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము విను పొగడెదము నీ దయనే కోరెదము గణపరచేదం కసుతురా ఏలినవార దేవుని గోరె పిల్లల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం గణపరచెదం
పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సగము స్తోత్రమయ ప్రభువ సత్య మహిమాలు పవిత్రాత్మతో నిండువాడా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము గణపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర విశ్వాసుల మహిమయు నీతిమంతుల జీవమైన నీవు నీ కుమారుని మరణోత్తరం ద్వారా మోచింపబడిన మమ్ము కరుణింపుము. మరణించిన నీ దాసుడు గొల్లపల్లి తిరుపాలుపై దయచూపి పునరుత్థాన పరమరహస్యము నమ్మకముంచిన అతనిని పరమానందముకు చేర్చుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. మృతుల కొరకు సంతాపము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. మృతుల కొరకు సంతాపము. కుమారా, నీ వారెవరైనా చనిపోయినచో కన్నీరు కార్పము. నీ సంతాపము తెలుపుటకు బోరున ఏడుము. మృతదేహమును తగిన రీతిగా సిద్ధము చేసి సమాధి చేయుము. శోకముతో గుండెలు పగులినట్లుగా ఏడుము. నియమిత కాలం వరకు విచారము వెలుగుచ్చుము. నీపై దుర్విమర్శలు రాకుండానట్లు 1-2 నాళ్ళు దుఃఖింపుము. అటు పిమ్మట భేదము విడనాడుము. విచారము వలన నీ ఆరోగ్యము చెడును, నీకు మరణము కూడా సిద్ధింపవచ్చును. చచ్చిన వారిని పాతి పెట్టుతోనే సంతాపము ముగియవలను. విచారము వలన మనసు పాడగును. కనుక నీవు విచారమును విడనాడుము. దుఃఖమును దూరముగా పారద్రోలుము. నీవును చనిపోవలసిన వాడివే అని గుర్తింపుము. చచ్చిన వారు తిరిగి రారని గ్రహింపుము. నీ దుఃఖము మృతునికెట్టి మేలు చేయదు, నీకు మాత్రము కీడు చేయును. మృతునికి పట్టిన దుర్గతియే నీకును పట్టును. నేడు అతని వంతు, రేపు నీ వంతు. భూస్థాపనమును ముగిసిన తర్వాత మృతుని గూర్చి తలంపుకుము. అతడు పోయిన తర్వాత ఇక విచారింపకము. ఇది వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు.
కొల్పెదమా అంతివీయారా మేలుకొందమా వేకువ ఉదయమును మేలుకొల్పెదమా తెలవారని తలుపులను తట్టి లేపుదమా తెలవారని తలుపులను తట్టి లేపుదమా తల్లి దేవునికి స్తుతులను పాడదమా తల్లి దేవునికి స్తుతులను పాడదమా తండ్రి వీధియలారా మేలుకొందమా వేకువ ఉదయమును మేలుకొల్పెదమా గలములను స్తోత్రం చేసెను ప్రభాకరాలు ప్రణతులు చేసెను సుఖమిక గలములను స్తోత్రం చేసెను జలది తరంగము కావలి పాడెను పైన రాళ్ళు క్రియలు రోజెను తరంగము కావలి పాడెను పైన గాలులు క్రీడలు పవన వీచికలు పాటలు పాడెను మేఘము ధనులతో నాట్యం చేసెను పవన వీచికలు పాటలు పాడెను మేఘము ధనులతో నాట్యం చేసెను గగనం భువనం ఒకటిగా లేని కన్నుముఖ దేవుని పాడుతుంటెను వీధియలారా మేలుకొందమా వేకువ ఉదయమును మేలుకొల్పెదమా తెలవారని తలుపులను తట్టి లేపుదమా తెలవారని తలుపులను తట్టి లేపుదమా తల్లి దేవునికి స్తుతులను పాడదమా తల్లి దేవునికి స్తుతులను పాడదమా ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 14వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వద్దును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమున తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక.
దేవుని యందు ఉన్నతమైన బిడ్డలారా, మన రక్షకుడగు ప్రభు యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన సమయంలో మనమందరము కూడా ఒక ప్రత్యేక ఉద్దేశముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరణించినటువంటి గొల్లపల్లె తిరుపాల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరూ కూడా మనందరినీ ఈ యొక్క దేవుబలి పూజకు ఆహ్వానించి ఉన్నారు. కనుక ముందుగా ఆ యొక్క దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరం చేతులు పైకెత్తి ప్రభువు వందనాలు చెల్లిద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత, తండ్రి స్తుతి, తండ్రి స్తుతి, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ మహిమ, యేసువ మహిమ, యేసువ ఘనత, యేసువ ఘనత, యేసువ స్తుతి, యేసువ స్తుతి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత, ఆత్మదేవ ఘనత, ఆత్మదేవ స్తుతి, ఆత్మదేవ స్తుతి, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, సర్వోన్నతుడా వందనం, సర్వోన్నతుడా వందనం, సర్వోన్నతుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, స్తుతులకు పాత్రుడా వందనం, స్తుతులకు పాత్రుడా వందనం, స్తుతులకు పాత్రుడా స్తోత్రం, స్తుతులకు పాత్రుడా స్తోత్రం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం, ఆదరణకర్త స్తోత్రం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా స్తోత్రం, నీతిమంతుడా స్తోత్రం, సమాధానకర్త వందనం, సమాధానకర్త వందనం, సమాధానకర్త స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, నేను మరణించిన వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేసినా, వారికి ఎప్పుడు దేవుబలి పూజను అర్పించినా, నాకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యము ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అదేమిటి అంటే, పుట్టుట గిట్టుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే, జీవించుట మరణించుట కొరకే అని పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7-8 వచనాల్లో చాలా అంటే చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏలైనా మనలో ఎవడును తన కొరకే జీవింపడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవిస్తున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణిస్తున్నాము. ప్రియ సహోదరి సోదరులారా, ఈ గొల్లపల్లె తిరుపాల తాత గారు ప్రభువు కోసమే జీవించాడు అని, ప్రభువు కోసమే మరణించాడని ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను ప్రగాఢముగా విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో మనము మరణించిన వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అనే 2 మాటల్లో మనము తెలుసుకుందాం. మరణించిన వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే, కీర్తనాకారుడు 115వ అధ్యాయము 17వ వచనంలో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. మృదులు ప్రభువును స్తుతింపలేరు, వారు మౌనలోకమున చేరుకొనిరి, కానీ బ్రతికున్న మనము మాత్రము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించదము అంటూ ఉన్నాడు. మరణించిన వారు వారి కొరకు వారు ప్రార్థన చేసుకోలేరు కాబట్టి, జీవిస్తూ ఉన్నటువంటి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి యొక్క ప్రార్థన మొట్టమొదటిగా మరణించిన వారి వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ తిరుపతి తాత గారు పరలోకానికి వెళ్ళడానికి ఏవైనా అడ్డంకులు ఉన్నట్లయితే, ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఆయన పాపములు పరిహరించబడినట్లయితే, ఈరోజు నువ్వు నేను చేస్తూ ఉన్నటువంటి యొక్క ప్రార్థన ఆయనను పరలోకానికి తీసుకువెళ్తుంది, నిత్య నివాసానికి చేరుస్తుంది అనే విశ్వాసాన్ని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇక మరణించిన వారి కొరకు ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే,
ఈరోజు మనం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన అనేది రేపు మనం మరణించినప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఈరోజు మనం చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన అనే ఈ పుణ్య కార్యము మనందరినీ కూడా పరలోకానికి చేస్తుంది. కాబట్టి మరణించిన వారి కొరకు ప్రార్థన చేయడం వలన మరణించిన వారి కొరకు లాభం ఉంది, జీవిస్తూ ఉన్నటువంటి మనకు కూడా లాభం ఉంది అనే సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువుల వారు ఆయన మరణాన్ని జయించాడు. ఈ విషయాన్ని మనము ప్రగాఢంగా విశ్వసించాలి. ప్రభు అంటూ ఉన్నాడు, మరణపు ముళ్ళను విరిచి సమాధి బండను చీల్చి ఆయన పునరుత్థానమయ్యాడని మన వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఆయన పరలోకానికి వెళుతూ ఏమంటూ ఉన్నాడు తెలుసా? మనం ఈరోజు సువిశేష పత్రంలో చదువుతూ ఉన్నాము, నా తండ్రి గృహంలో అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అటు చెప్పను. పరలోకములో అనేక నివాసములు ఉన్నాయి, మీకు ఒక నివాసమును సిద్ధం చేయడానికి నేను వెళుతూ ఉన్నాను. యేసు ప్రభు ఏమైనా అబద్ధాలు ఆడతాడు? అమ్మాయి సత్యవంతుడు కదా, యథార్థవంతుడు కదా, ఆయన అబద్ధం చెప్తాడా? మరి ఈ యొక్క వాక్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కనుక ఈరోజు ప్రత్యేక విధముగా తిరుపతి తాత గారి గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో రెండు మాటలు మీతో పంచుకొని నా యొక్క ప్రసంగాన్ని ముగించాలి అనుకుంటూ ఉన్నాను. నాకు ఊహగా తెలిసినప్పటి నుండి నేను చర్చిలో గుడిలో అడుగు పెట్టినప్పుడు జయరాజ్ ఫాదర్ గారు ఇక్కడ విచారణ గురువు, మరి ఆమ్రోసయ్య గారు ఉపదేశి, ఆయన చర్చి తలుపులు తెరిచి మైకి పెట్టి జర్మాలు చెప్పి ఆయన వెనకాల కూర్చున్నప్పుడు మేము పిల్లలం వెళ్తాము చర్చిలోకి. చర్చిలోకి వెళ్ళగానే అక్కడ ఉండేది ఎవరెవరంటే చర్చిలో ఆమ్రోస్ అబ్బ గారు, తిరుపతి తాత గారు, జయరాజ్ అబ్బ, మన పెదలపల్లె బాలస్వామి అబ్బ, తర్వాత అవ్వ కూడా కనిపిస్తుంది. ఇంకా చాలామంది ఉంటారు, కానీ మొట్టమొదటిగా వీళ్ళు కనిపిస్తారు మాకు. కాబట్టి వారిని తలుచుకుంటే, మరి ముఖ్యంగా ఈరోజు మనము తిరుపతి తాత గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి విశ్వాసంలో ఆయన మనందరికీ ఆదర్శముగా నిలుస్తున్నాడు. ఆయన అంతటి వయసులో కూడా ఈరోజు గుడికి రాకుండా మానలేదు, మనకందరికీ తెలిసిన విషయమే. తర్వాత రెండవదిగా ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. మేము ఇక్కడ స్కూల్ దగ్గర ఆడుకునే వాళ్ళం, గోడ ఎక్కాలంటే భయం మాకు. తిరుపతి తాత ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడంటే ఎవడు కూడా అక్కడికి అడుగు పెట్టలేడు. క్రికెట్ ఆడాలంటే భయం, ఎందుకంటే బాల్ వచ్చి ఇప్పుడు ఇటు పక్క పడతా ఉంటుంది క్రికెట్ బాల్. అప్పుడప్పుడు మనుషులు తిరుగుతూ ఉన్నారు నాయన రోడ్డు మీద, కొంచెం జాగ్రత్త చూసుకుని ఆడండి నాయన అని మాకు క్రమశిక్షణ నేర్పించేవారు. కొన్నిసార్లు చింతకాయల కోసము, అతిపళ్ళ కోసం చెట్లు ఎక్కేవాళ్ళం. బాగా తిట్టేవాడు, కింద పడితే ఏమైంది నాయన అని చెప్పి. మరి ఆయన చూస్తేనే మాకు భయం, క్రమశిక్షణతో కూడినటువంటి భయం. కాబట్టి ఆయన నుండి మనము క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన ఒకరి జోలికి వెళ్ళిన వ్యక్తి కాదు. నేను అనుభవించినంత వరకు ఒకరి జోలికి వెళ్ళిన వ్యక్తి కాదు, ఒకరితో ఒక మాట అనిపించుకున్న వ్యక్తి కాదు. ఇది నా స్వీయ అనుభవం. ఇక నాలుగవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలను చక్కగా పెంచడం, వాళ్ళను ప్రయోజకులుగా చేయడం. ఈరోజు మేము ఉదయం చెన్నారెడ్డిపల్లె వివాహానికి వెళ్ళాము. అక్కడ మన అరుణ్ ఫాదర్ గారు ప్రసంగం చెప్తూ ఉన్నారు. అక్కడ దంపతులను అడుగుతూ ఉన్నాడు వివాహం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అని. దంపతుల సన్మార్గము అనేది మొట్టమొదటిది, రెండవది పిల్లల పెంపకము అనేది. మరి మన గొల్లపల్లె తిరుపతి తాత గారు సన్మార్గంలో నడిచాడు. మరి వాళ్ళ పిల్లలను సక్రమంగా పెంచాడు, ప్రయోజకులను చేశాడు. వారు ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే అది
మరి ఆ యొక్క త్యాగము, ఆ యొక్క కృషి, ఆ యొక్క ఫలితం అన్నీ కూడా తాతకే చెందుతాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి తిరుపతి తాత గారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులను బట్టి, ఆయన చేసినటువంటి మంచి క్రియలను బట్టి, ఆయన జీవించినటువంటి జీవిత విధానమును బట్టి, ఆయన విశ్వాసమును బట్టి దేవాతి దేవుడు మరణాన్ని జయించినటువంటి ఉత్థాన క్రీస్తు ప్రభు ఆయనకు నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యమును, పరలోక భాగ్యమును దయచేయాలని, ఒకవేళ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవైనా పొరపాట్లు కానీ, తప్పులు కానీ, పాపములు కానీ చేసి ఉన్నట్లయితే అవి మన్నించబడకుండా ఉత్తరించే స్థలంలో ఆయన ఉన్నట్లయితే ఈరోజు మనం అందరం కూడా ఏక మనసుతో తిరుపతి తాత గారి ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేద్దాం. జీవము గల దేవుడు, విశ్వాసము గల దేవుడు మన దేవుడు. మరి గట్టి విశ్వాసముతో తాత గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, వారి కుమారులకు, కోడళ్లకు, బంధుమిత్రులందరికీ కూడా ఆయన ఈ లోకంలో లేడు అనే దుఃఖాన్ని తట్టుకునే శక్తిని, బలమును, ధైర్యాన్ని వారి కలుగు చేయాలి అని, దేవుడే వారి కుటుంబంలో ఆయన లేని లోటును ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ లోటును కూడా ఆ దేవాతి దేవుడే పూడ్చాలని చెప్పి ఈ దేవుని పూజలో మనం అందరము కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువు తప్పకుండా తాతగారికి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్. కీబోర్డ్ లేకపోతే వాళ్ళు పాట పాడండి. అటు మాత్రం కీబోర్డ్ ఉండాలి. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సంతమేది నాది లేదు, నిజము నా దేవా, ఈ దానమైన జీవితముని నీకు అర్పించు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లు ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, నీ దాసుడగు గొల్లపల్లి తిరుపాలు ఆత్మరక్షణ కొరకు మేము అర్పించి అర్పణను ఆదరముతో స్వీకరింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఈ బలి వస్తువులు తన పాపం నుండి ముక్తి చేసి నీ కుమారుని మహిమలో సదా జీవముగా ఉండుటకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదం. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను, సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానం మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటకు లేదు. ఇహలోకపు అనిత్వ నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకము దళమన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా. పరిశుద్ధే పరిశుద్ధే మీరే పరిశుద్ధ. ఏలిన
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుటాయుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంత్యము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రే అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీరే ఆరాధన, మీకే ఆ విధముగనే నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేము చేయునని ఎదురు చూచుచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ తల్లితోనూ ధనిలైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా సిగ్నల్ పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా ఈనాడు మేము స్మరణ చేసుకున్నటువంటి క్రీస్తులో మరణించినటువంటి గొల్లపల్లె తిరుపాలయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమాలు నీ మహిమను కొనియాడగా, పలుమాలు నీ మహిమను కొనియాడగా, నీ రాజమును మాకు వరకు
చూచుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము ఈనాడు కావలసిన రములు ఈనాడు కావలసిన రములు దయతోడ సమకూర్చి పూజించుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము గుణవంతులను మేము మన్నించుమా గుణవంతుల నీవు తొలగించుమా గుణవంతులను మేము మన్నించుమా గుణవంతుల నీవు తొలగించుమా సాతాను శోధనలో పడనీయగా సాతాను శోధనలో పడనీయగా సదా మమ్ము కీడు నుండి తప్పించుమా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము ప్రభువా అన్ని కీడులను మమ్మ రక్షింపుము మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుదము ఏలైనా నిరంతరము మీరే రాజ్యము మీరే అధికారము మీరే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులు రచించిన ప్రవీణ యేసువా మా పాపము లెక్కింపక నీ శ్రీ విశ్వాసము నిక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుడి గురుపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుడి గురుపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుడి గురుపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను,
కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదను. యేసుక్రీస్తు శరీరత్వం అందరినీ తెచ్చి చేర్చి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పుణ్య విందులో కొనరండి పాప
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దివ్య బలి పూజ దేవుని యొక్క అనుగ్రహం అనుకుంటా జస్ట్ ఒక చిన్న మాట చెప్పాలనుకున్నా. నేను గురువు అయినప్పటి నుంచి ఈ తిరిపాలు పెదయ్య నెలలో 2-3 సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. ప్రతి నెల 2-3 సార్లు ఫోన్ చేసి, స్వామి బాగున్నావా, ఎక్కడున్నావు ఆయన అడిగేది మొట్టమొదటి మాట. రెండవది, స్వామి నాయన నా కుటుంబం కోసము, నా మనములు చదువుతున్నారు, పరీక్షలు రాస్తాం MBBS, బాగా ప్రార్థన చేయలేనా నా ఆరోగ్యం కోసం, నాకు అదే చాలు స్వామి అని అడుగుతూ ఉన్నాడు. అది ఆ 3 మాటలు తప్పక ఏం అడగడు. ఇంకా సరే ఉంటానాయన, జాగ్రత్త. ఇక 3వ విషయానికి వస్తే, స్వామి ఈ లోకములో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో అంతస్తులు ఉన్నవి, గురు అంతస్తు అనేది అన్నిటికంటే విలువైనది. దేవుడు ఆ అంతస్తు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ గురు జీవితాన్ని నువ్వు ఎక్కడ ఉన్న ప్రజల మధ్యలో, ప్రజల యొక్క విశ్వాసములో వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ మంచి పేరు తెచ్చుకో నాయన అనేవాడు. ఆయన చనిపోయే ముందు జస్ట్ అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కూడా ఫోన్ చేశాడు. ఐ కుడ్ నాట్ పికప్ హిస్ కాల్. నేను సెమినార్లో లెక్చరర్గా ఉండి మర్చిపోయాను చేయడం. ఆ తర్వాత చనిపోయారు ఒక వారం రోజులకి. అంటే ఆయన విశ్వాసము మన గురువులు చెప్పినట్లుగా చాలా గొప్పది, బలం. మరి అటువంటి విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి ప్రభువునందు వారు నిద్రించారు. ఈరోజు ఒక గురువుగా నేను సాక్షిగా నిలబడి చెప్పగలను, ఈస్ ఎంజాయింగ్ ఇన్ హెవెన్ విత్ ఆల్ ది ఏంజల్స్ అండ్ సెయింట్స్. ఆయన పరలోక రాజ్యములో చేరుకొని దేవుని యొక్క దూతల మధ్యలోను పునీతుల మధ్యలోను ప్రభు యొక్క సన్నిధిని సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఆయన జీవించిన విశ్వాసము, ఆయన పెరిగిన విశ్వాసము, ఆయన గుడికి వెళ్ళిన విధానము. అందుకే ప్రభు అన్నాడు, నా రక్తమును నా శరీరమును భుజించిన వాడు అంతిమ దినమున లేపబడను అని. ఇట్ ఇస్ ట్రూ. మరి ఈరోజు ఆయన లేపబడి దేవుని సన్నిధిలో ఆయన సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా పుట్టుట గిట్టుట కొరకే. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో జీవించేది కొద్ది కాలమే. కాబట్టి అటువంటి జీవితాన్ని మనము ఎటువంటి పగ, ద్వేషం, అసూయము లేకుండా ప్రేమ, విశ్వాసం అనే మంచి సుగుణాలతో జీవించితే ఖచ్చితంగా ప్రభు మన మరణ సమయంలో ఖచ్చితంగా ఆయన కుడి ప్రక్కన చేర్చుకుంటాడు. మరి రెండవది, మరి గొప్ప అవకాశాన్ని దివ్య బలి పూజను అడిగిన వెంటనే యువర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ జాన్ అని మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణ గురువులు, మరి మన విచారణ గురువులతో కలిసి నేను కూడా, నాకు 2 సంవత్సరాల పెద్ద సీనియర్, హైదరాబాద్లో కలిసి చదివాము. మరి మంచి గురువు, మంచి ప్రేమ కలవాడు. మరి అటువంటి గురువులు, మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ నాగిపోరు మరి రాజన్న గారికి ఈ పోలీసు భాస్కర్ రాజు వారి కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే విధముగా మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొని అనేక మంది అభిషక్తులు, గురువులు తన యొక్క అమూల్యమైన ప్రార్థనను, ప్రేమను, తర్వాత వారి మీద ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీద కుమ్మరించినందుకు పేరు పేరున జోసఫ్ ఫాదర్ గారికి, మన కడప మేత్తరాసనం ఛాన్సలర్ ఫాదర్ గారికి, బాలసుందరం ఫాదర్ గారికి, అదేవిధంగా రాజన్న ఫాదర్ గారికి, చిన్నప్ప ఫాదర్ గారికి, పీటర్ ప్రభాకర్ ఫాదర్ గారికి, సుభాష్ ఫాదర్ గారికి, విజయరావు ఫాదర్ గారికి, సిహెచ్ అరుణ్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదములు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని చక్కగా ఈ పీఠాన్ని అలంకరించి ఈ కుటుంబం కోసము ప్రార్థన చేసి నిత్యం వారితో ఉండి వారిని విశ్వాసంలో బలపరుస్తున్నటువంటి మన డిఎస్ఎస్ అమ్మగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వరి పరమ రహస్యము ద్వారా పునరుద్ధరింపబడిన దీనితో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ దాసుడు గొల్లపల్లి తిరుపాలు తన అపరాధం నుండి శుద్ధి చేయబడి శాశ్వత జీవితమునకు పాత్రుడుగనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమునెల్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మొట్టమొదటిగా తిరుపాలయ్య గారి ఆత్మవిశాంతి కొరకు మన పూజ గురువులు మన గ్రామానికి ఇచ్చేసి ఆయన గారి ఆత్మశాంతి కోసం ప్రార్థించిన గురువులందరూ ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞత తెలుపుతూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. బంధుమిత్రుల అందరూ వచ్చి ఆయనకు దండం పెట్టుకొని ఆయనకు నివాళులు అర్పించవలసి కోరుచున్నాం. ముఖ్యంగా కుటుంబం తరపున అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా గురువులు, కన్యాస్త్రీలు, బంధుమిత్రాదులలో ఉన్నటువంటి మగవారు అందరూ కూడా ఫాదర్ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి మా యొక్క ప్రేమ విందును ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా స్త్రీలకు మన అరకర్ణ మధుసూదన్ రావు గారు ఇంటిపైన భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. దయవుంచి గమనించండి. స్త్రీలు మాత్రం కేవలము బంధుమిత్రాదులు అందరూ వెళ్ళి మధుసూదన్ రావు గారు వాళ్ళ ఇంటిపైన భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. గ్రామ ప్రజలకు మాత్రం గొల్లపల్లి తిరుపాలయ్య గారి ఇంటి దగ్గరే భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. మా యొక్క మనవిని ఆలకించి మా యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుతా ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. గురువులు,
వచ్చిన వేళ ఫాదర్ గారి కాంపౌండ్ వద్దకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఏమి తీసుకుపోతావు నీవు తీసుకుపోతావు కరులతో చూపించు కరుణ ప్రేమయే కరులతో చూపించు కరుణ ప్రేమయే కలకాలం నీ వెంట వదులు తెలుసుకో కలకాలం నీ వెంట వదులు తెలుసుకో ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి దయచేసి గమనించండి, గురువులు, కన్యాస్త్రీలు, బయట నుంచి వచ్చిన బంధువులు మగవారు మాత్రమే ఫాదర్ గారి కాంపౌండ్ దగ్గరకు వెళ్ళి శ్రీ తిరుపాలయ్య గారి ప్రేమ విందును ఆహ్వానించవలసిందిగా కోరుచు. అనుకరపులతో నిలువజీయుదురు నీవిధి నిరమా నీవి తగిరమా అనుకరపులతో నిలువజీయుదురు మొదట రాజము వెలుకుము మొదట ప్రభు నీకు సమకూర్చును అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా ఈ లోకంలో జీవించుట ఒకేసారి